మార్కెట్లోకి ఏ పవర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇక మీదట ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్లు మరింత ఫాస్ట్ గా ఛార్జ్ అవుతాయి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడ్ లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ ఏ అనే కంపెనీ వాళ్ళు E3 అనే ఒక మాడ్యులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ స్కూటర్ లో ప్రత్యేకత ఏంటంటే దీనిలో ఏ టెక్నాలజీని అయితే ఇంటిగ్రేట్ చేసామని చెప్తున్నారు. దీని వల్ల రేంజ్ ప్రిడిక్షన్ అనేది చాలా యాక్యురేట్ గా ఉంటుందని చెప్తున్నారు. చాలా సేఫ్టీ ఫీచర్స్ ని ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారని చెప్తున్నారు. సుమారుగా 70కి పైగా ఫీచర్స్ అనేవి ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు ఇంటిగ్రేట్ అయి ఉంటాయంట. కేవలం మీ స్మార్ట్ ఫోన్ తో ఒక 10 సెకండ్స్ లో ఇంటిగ్రేట్ చేసుకుని స్కూటర్ సంబంధించిన స్కాన్ కూడా చేసుకోవచ్చు. ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని కూడా వీళ్ళ ఏ యాప్ ద్వారా అయితే రిజాల్వ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ గురించి మాట్లాడితే కాస్త స్కూటర్ మరియు మాపెడ్ లాగా కనిపిస్తుంది అనమాట. స్కూటర్ లో మనకి 14 అంగుళాల టైర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. అయితే కంపెనీ వాళ్ళు ఎక్కడో కూడా టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ చేయలేదు, ప్రైస్ మాత్రం అయితే రివీల్ చేశారన్నమాట. ఈ స్కూటర్ లో రేర్ సెట్ చూస్తే మనకి BLDC మోటార్ అయితే కనిపిస్తుంది. అలానే ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ద్వారా లభిస్తుంది అనమాట. అలానే ఈ స్కూటర్ లో మనకి స్పీడ్ ఎంత వెళ్తుంది, రేంజ్ అనే డీటెయిల్స్ కూడా రివీల్ చేయలేదు అనమాట. ఇక బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ డీటెయిల్స్ కూడా రివీల్ చేయలేదు. కేవలం వీళ్ళు మాడ్యులర్ డిజైన్ అనే పాయింట్ మాత్రం అయితే హైలైట్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్ లో మీకు ఎలక్ట్రిక్ ఏ అనే కంపెనీ వాళ్ళు భారతదేశంలో 13 పైగా పేటెంట్స్ అనేవి అప్లై చేశారంట. ప్రెసెంట్ పేటెంట్ అయితే రాలేదు, కానీ 13 పేటెంట్స్ అయితే అప్లై చేశామని చెప్తున్నారు. మోస్ట్ ఇన్నోవేటివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వీళ్ళు డెవలప్ చేశామని చెప్తున్నారు. E3 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని ₹1,00,000 ప్రైస్ సెగ్మెంట్ లో మార్కెట్ లో తీసుకొచ్చారు. వన్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ టెక్నికల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాం. బట్ ఏ రిలేటెడ్ స్కూటర్ అని చెప్పారు కాబట్టి మీకు అప్డేట్ విషయంలో మీకు ఈ వీడియో చెప్తున్నాం. ఇక నెక్స్ట్ అయితే బౌన్స్ కంపెనీ వాళ్ళు స్విగ్గీ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యారనమాట. ఈ టైఅప్ లో భాగంగా ఢిల్లీ NCR రీజన్ మరియు బెంగళూరు రీజన్ లో అయితే కనుక బౌన్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ని యూజ్ చేసుకుని స్విగ్గీలో ఎవరైతే వాళ్ళు డెలివరీ చేస్తారో డెలివరీ ఏజెంట్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ద్వారా అయితే డెలివరీ చేయబోతున్నారు అనమాట. ఈ కంప్లీట్ ట్రాన్సాక్షన్ చేయడానికి సుమారుగా ఒక 2-3 నెలల టైం అయితే పడుతుంది. బట్ ఏంటంటే ఎలక్ట్రిఫికేషన్ ప్రాసెస్ లో భాగంగా డెలివరీస్ కూడా మనకి ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశంతో స్విగ్గీ కంపెనీ వాళ్ళు ఈ బౌన్స్ కంపెనీ వాళ్ళతో టైప్ అయినట్టు తెలుస్తుంది. ఇక బౌన్స్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ మేము ప్రీవియస్ గా టెస్ట్ రైడ్ కూడా చేయడం జరిగింది. 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆఫర్ చేస్తారు. 2 రకాల బ్యాటరీ ప్యాక్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి తక్కువ రేంజ్ ఇచ్చే కెపాసిటీ సుమారుగా 75 కిలోమీటర్ రేంజ్, ఇంకోటి 110 కిలోమీటర్స్ వరకు రేంజ్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మోస్ట్లీ వీళ్ళు డెలివరీ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు కాబట్టి బౌన్స్ లో ఆల్రెడీ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంది కాబట్టి స్వాప్ స్టేషన్స్ ని ఏర్పాటు చేసుకుని ఈ డెలివరీస్ కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ ని యూజ్ చేసే అవకాశం ఉండొచ్చు. ఇక నెక్స్ట్ చూడండి, ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక అరుదైన రికార్డ్ నమోదు చేసింది అనమాట. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ షిప్కీలా పాస్ వరకు రీచ్ అయింది అనమాట. చండీగఢ్ లో వీళ్ళు స్టార్ట్ చేసుకుని 3 రోజుల పాటు ప్రయాణం చేసి 425 కిలోమీటర్లు ట్రావెల్ చేసి 13,200 ఎత్తుగల ఏదైతే మనకి ఆ షిప్కీలా పాస్ వరకు రీచ్ అయినట్టుగా అయితే ఈ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. ఇది హైయెస్ట్ పీక్ అనమాట. కేవలం లైన్ ఆఫ్ కంట్రోల్ కి ఒక 200 మీటర్ల దూరంలో అయితే వీళ్ళు అక్కడ దాకా వెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఆంపియర్ సంబంధించిన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 93 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి చార్జ్ పెడితే కంపెనీ క్లెయిమ్ చేస్తుంది 136 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్. బట్ మేము రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 112 కిలోమీటర్ రియల్ రేంజ్ అయితే వచ్చింది అనమాట. స్కూటర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంటి వద్దనే మీరు 3.5 గంటల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక 13,200 ఫీట్ వరకు రీచ్ అయిన ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో చాలా డిఫరెంట్ కండిషన్స్, అంటే చాలా ఎత్తు పల్లాల రోడ్ల మీద అయితే వెళ్ళి స్కూటర్ యొక్క రిలయబిలిటీని చూపించారని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రెసెంట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ ₹125,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక నెక్స్ట్ అనేది ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కొత్త ఛార్జింగ్ స్టేషన్స్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉంది. ప్రెసెంట్ మనకి ఏథర్ గ్రిడ్ 2.0 వర్షన్ అయితే ఉందన్నమాట. 3.0 వర్షన్ వచ్చేసరికి మరింత ఫాస్ట్ గా ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ప్రెసెంట్ ఏథర్ గ్రిడ్ దగ్గర ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే నిమిషానికి 1.5 కిలోమీటర్ల రేంజ్ వచ్చే విధంగా ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తున్నాడు. అంత ఫాస్ట్ గా ఛార్జ్ చేసుకోవచ్చు. బట్ వచ్చే స్కూటర్స్ వచ్చే ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో దీనికి డబల్, అంటే సుమారుగా ఒక నిమిషానికి 3 కిలోమీటర్లు లేదా 2.5 కిలోమీటర్ల లెక్కన ఛార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. బట్ న్యూస్ రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. బట్ దీని గురించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆగస్ట్ 30 తారీఖున ఏథర్ సంబంధించిన ఈవెంట్ ఏదైతే ఉంటుందో కమ్యూనిటీ మీట్ ఆ రోజు అయితే రివీల్ చేసే అవకాశం ఉంది. బట్ మరింత ఫాస్ట్ గా ఛార్జ్ అయితే మాత్రం కస్టమర్స్ కి మరింత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇక ఈ పర్టికులర్ ఛార్జింగ్ పరంగా చూస్తే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు నిమిషానికి రూపాయలు లెక్కనైతే ఛార్జ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా మరింత ఫాస్ట్ గా ఛార్జింగ్ పెట్టిన తర్వాత ప్రైజెస్ అలాగా ఉంటా లేదనేది ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసిన అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ షేర్ ఏదైతే ఉందో గత 2-3 రోజుల నుంచి పాజిటివ్ గా ట్రెండ్ అవుతుంది అనమాట. 7%, ఆల్మోస్ట్ 8.5%, 9% వరకు కూడా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ షేర్ ప్రైస్ అనేది పెరగడం జరిగింది అనమాట. అసలు విషయం ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సంబంధించిన ఫౌండర్ భవిష్ అగర్వాల్ గారు ఇప్పుడైతే సంకల్ప్ ఈవెంట్ లో కొన్ని సంచలన అనౌన్స్మెంట్ చేశారనమాట. కొత్తగా ఫెర్రైట్ మోటార్ ని కానివ్వండి, అడాస్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ని కానివ్వండి, ప్రీవియస్ గా ఉన్న ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ప్రైజెస్ ని డ్రాప్
డ్రాప్ చేయడం కానివ్వండి, కొత్త టెక్నాలజీతో మనకి ఓలా సంబంధించిన కొత్త డైమండ్ హెడ్ ఎలక్ట్రిక్ బైక్ అనౌన్స్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొత్త అనౌన్స్మెంట్ చేసేసరికి కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని ఇలాంటి అనౌన్స్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ షేర్ కి పాజిటివ్ ట్రెండ్ అనేది అవడం జరిగింది అనమాట. ఆగస్టు 19వ తారీఖు చూసుకున్నట్లయితే సుమారుగా 9% ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన షేర్ ఏతుందో దాని వాల్యుయేషన్ అయితే పెరగడం జరిగింది అనమాట. నెక్స్ట్ అయితే ఈవీఎం స్మార్ట్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు సన్ ఎడ్జ్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయి 150 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే వీళ్ళిద్దరు కంపెనీస్ లో పార్ట్నర్షిప్ లో భాగంగా వెహికల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అసలు విషయం ఏంటంటే వీళ్ళు ఈ రెండు కంపెనీస్ కలిసి మొత్తం ఓవరాల్ గా ఇండియన్ మార్కెట్ లో ఒక 10,000 ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మొదటి సంవత్సరంలో డెలివరీ చేయాలని ఒక ప్లాన్ లో ఉన్నారనమాట. అందులో భాగంగా మొదటి బ్యాచ్ లో 150 ఎలక్ట్రిక్ స్కూటర్ ని డెలివరీ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే భారతదేశ ప్రభుత్వం హెచ్చరికతో చైనా దేశం వాళ్ళు దిగొచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. చైనా దేశం వాళ్ళు చాలా వరకు న్యూస్ ని ఫాలో అవుతే కనుక మన భారతదేశంలో ముఖ్యంగా ఈవీ ఇండస్ట్రీకి కావాల్సిన రేర్ ఎర్త్ మెటల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని చైనా దేశం వాళ్ళు అయితే సప్లై అనేది ఆపేయడం జరిగింది. సో ఇప్పుడు చైనా దేశం వాళ్ళు ఈ రేర్ ఎర్త్ మెటల్స్ ని మరొకసారి ఆ రిస్ట్రిక్షన్స్ ఎత్తివేసి భారతదేశానికి కావాల్సిన రేర్ ఎర్త్ మెటల్స్ ని లేదంటే కావాల్సిన మ్యాగ్నెట్స్ ని సప్లై చేయడానికి ముందు వచ్చినట్టు తెలుస్తుంది. సో త్వరలోనే దీనికి సంబంధించిన రిజల్యూషన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చొరవ ద్వారానే చైనా దేశం వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం కూడా దిగి వచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఒకవేళ ఈ రిస్ట్రిక్షన్స్ ఎత్తివేస్తే కనుక ప్రొడక్షన్ లో ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ లో పిఎంఎస్ఎం మోటార్స్ లో యూజ్ చేసే మ్యాగ్నెట్స్ ఏదైతే ఉన్నాయో ఆ పర్టికులర్ రిలేటెడ్ వెహికల్స్ యూజ్ చేస్తున్న కంపెనీస్ కి ఇది ఊరటనిచ్చే అంశంగా మారుతుంది. సప్లై చైన్ ఇష్యూస్ తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ఇప్పుడు శ్రీలంకలో కూడా విక్రయించడం మొదలు పెట్టారనమాట. ఇందులో భాగంగానే ఆగస్టు 18వ తారీఖున శ్రీలంకలో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ 450 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మొత్తం శ్రీలంకలో 19 అవుట్లెట్స్ లో అయితే ఏథర్ సంబంధించిన 450X మోడల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. భారతదేశంలో ఏదైతే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అదే టెక్నికల్ స్పెసిఫికేషన్స్ తో శ్రీలంక మార్కెట్ లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు నేపాల్ లో ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మార్కెట్ లోకి అడుగు పెట్టారో ఇప్పుడు రెండో దేశం అనమాట శ్రీలంక మార్కెట్ లోకి వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆఫర్ చేయడం. ఇక నెక్స్ట్ అయితే మోంట్రా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ లో స్మాల్ కమర్షియల్ వెహికల్ డీలర్షిప్ అయితే ప్రారంభించారన్నమాట. సో మోంట్రా కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా డెడికేటెడ్ గా ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అయితే ఆఫర్ చేశారు. బట్ ఇప్పుడు స్మాల్ కమర్షియల్ వెహికల్ అంటే 4 వీలర్ తో నడిచే మినీ ట్రక్స్ లాంటి వెహికల్స్ ఏదైతే ఉంటాయో ఆ పర్టికులర్ వెహికల్స్ కోసం డెడికేటెడ్ షోరూమ్ అయితే ఇప్పుడు హైదరాబాద్ లో ఓపెన్ చేశారన్నమాట. ఎవరైతే మోంట్రా సంబంధించిన స్మాల్ కమర్షియల్ వెహికల్స్ కావాలనుకుంటారో వాళ్ళకి సంబంధించిన డెడికేటెడ్ షోరూమ్ అయితే హైదరాబాద్ లో ఇప్పుడు అందుబాటులోకి అయితే వస్తుందన్నమాట. సో ప్రీవియస్ గా మోంట్రా సంబంధించిన 3 వీలర్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ ఆటో అయితే సుమారుగా 200 కిలోమీటర్ పైగా రేంజ్ ఇచ్చేవారు. ఇప్పుడు కమర్షియల్ సెగ్మెంట్ లో కూడా లోడ్ కెపాసిటీ ఆధారంగా అయితే వీళ్ళు డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ వెహికల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే బిఎంటీసీ డిపార్ట్మెంట్ అంటే కర్ణాటకలో ముఖ్యంగా బెంగళూరు ట్రాన్స్పోర్టేషన్ లో ఎలక్ట్రిక్ బస్సులను అయితే యూజ్ చేస్తున్నారు. సో అయితే ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సెస్ లో నిర్వహణలో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఒకప్పుడు బిఎంటీఎస్ లో ఒక సంవత్సరానికి ఒక 30 ఇష్యూస్ అలాంటివి వచ్చాయి అనమాట ఎలక్ట్రిక్ బస్సెస్ లో బ్రేక్ డౌన్ లాంటివి. బట్ గత సంవత్సరంతో లాస్ట్ 1 ఇయర్ నుంచి పోల్చుకున్నట్లయితే ఏకంగా 577 బ్రేక్ డౌన్స్ అయితే హ్యాపెన్ అయింది అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సులు ఏమైనా ఇబ్బందులు అంటే పని చేయకుండా ఆగిపోవడం లాంటి రిపేర్ ఇష్యూస్ లాంటివి ఈ మధ్యకాలంలో పెరిగిపోతుందండి. అసలు విషయం ఏంటంటే ప్రీవియస్ గా బెంగళూరులో యూజ్ చేసిన ఎలక్ట్రిక్ బస్సులకి ఇప్పటికి ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పర్సెంటేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ బస్సెస్ యూసేజ్ పెరిగినాయో దానికి తగ్గట్టుగానే ఇష్యూస్ కూడా పెరిగినట్టుగా తెలుస్తుంది అనమాట. సో దీనికి మెయిన్ రీజన్ చూసుకున్నట్లయితే వర్షాలు బాగా పెరగడం వల్ల కూడా ఇష్యూస్ కారణం అని చెప్తున్నారు. మొబైల్ వ్యాన్స్ ని ఏర్పాటు చేసుకుని మెకానిక్స్ కూడా ఏర్పాటు చేశారంటే ఎలక్ట్రిక్ బస్సెస్ ఎక్కడైతే తిరుగుతున్న రూట్స్. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. లేటెస్ట్ ఇవి కనుక ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.